శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 16 గురువారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 17 శుక్రవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 20 సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 21 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. బాపట్ల పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన అక్టోబర్ 23 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం వి కన్వెన్షన్ ఫంక్షన్ హాల్, సర్వీస్ రోడ్, NH 216 బైపాస్, సూర్యలంక ఫ్లైఓవర్ పక్కన, బాపట్ల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 8వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను. డ్యూట్రానమీ చాప్టర్ 31 వర్స్ 8. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకుము. దేవునికి మహిమ కలుగును గాక. నీ ముందర నడిచేవాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఈరోజు వాగ్దానము, నాకెవరున్నారు ఎవరున్నారో అని ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు. అందరూ ఉన్నా ఒంటరి అయిపోయాను అని ఆ బాధ కూడా పడుతూ ఉన్నావు. కానీ నీకంటూ ఒకడు ఉన్నాడని ఎక్కడో మేడ మీద ఉండటం కానీ పొలాన్ని ఉండటం కాదు. నీవెక్కడుంటే అక్కడ నీ ముందుండి నడిపిస్తాడు ఆయన. ఇంతకాలం ఎలా బ్రతుకుతున్నానో నాకే తెలియదు, రోజులు ఎలా గడుస్తున్నాయో నాకు తెలియదు అని అనుకుంటున్నావు కదా. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ఎలా గడుస్తున్నాయంటే ఆల్రెడీ ఆయన నీ ముందున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపరచబడు, గుర్తుపెట్టుకో. ఎంత ఉపద్రవం నీ మీదకి వచ్చినా, ఎంత కష్టం నీ మీదకి వచ్చినా నీవు మునిగిపోవు, నాశనము కావు. నీ ముందర దైవ కుమారుడు నడుస్తూ ఉన్నాడు. ఆయన యెహోవా. యెహోవా అనగా అర్థం ఏంటంటే ఉన్నవాడు అనువాడు. గొప్ప భాగ్యవంతుడున్నాడు, మాట సహాయము చేసేవాడున్నాడు. బలమైనటువంటి సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు నీ ముందరున్నాడు. దూరముగా నా బిడ్డ ఉంది, నా బిడ్డ ఒంటరిగా ఉంది, నా కుమారుడు ఒంటరిగా ఉన్నాడు, నా కుమార్తె ఒంటరిగా ఉందని అనుకుంటున్నావేమో. వారి ముందు దేవుడైన యెహోవా దేవుడు ఉన్నాడు. బలమైన వాడు, ఆశ్రయదుర్గమైన వాడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుడు. భయపడద్దు. ఉన్నవాడు ముందుండి, సెకండ్ ఏంటంటే నీకు తోడై ఉంటాడు అనండి. గొప్ప మాట. ఏడుస్తున్నావా? ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల కాదయ్యా, నేను భరించలేను బాబు ఈ కష్టాలు. ఎవరు సహాయం చేస్తారు? ఎవరు ఆదుకుంటారు? నీతో దైవ కుమారుడు యేసు ఉన్నాడు. భయపడకు. ఈరోజు పరిశుద్ధాత్ముడికి ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, నీ వ్యాపారంలో ఆయన ముందు నడుస్తున్నాడు. ఎవరు నిన్ను మోసము చేయలేరు. నేను ఎలా నమ్మాలని? నన్ను మోసం చేస్తారేమో. ఎవరు మోసం చేస్తారు? నీకు విరోధముగా ఏ ఆయుధము వర్ధిల్లదు. ఈరోజు బలమైన మాట ఏంటంటే, నీ ముందర నడిచేవాడే యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. నిన్ను మాత్రము ఎప్పుడు విడువడైనా, ఎడబాయడైనా. నువ్వు విడిచిపెడతావేమో కానీ ఆయన నిన్ను విడువాడు. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు. నీ ముందు ఆయన ఉన్నాడు, వెనుక ఆయన కాపుదల ఉంది, చుట్టూ ఆయన మహిమ నిన్ను ఆవరించి ఉంది, నీ కుటుంబం చుట్టూ ఆవరించి ఉంది. ఎవరు చేతబడి చేస్తున్నారని బాధపడుతున్నామో, ఎవరో ఏదో మంత్రాలు చేసి ఉంటారేమో అని బాధపడుతున్నామేమో. నో, ఎవరిని చేసినది అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే డైరెక్ట్గా వారు ఏదైనా కీడు తలపెట్టినప్పుడు నీ దగ్గరికి వస్తుంది. నీ దగ్గర దేవుని కంచె ఉంది కనుక ఆ కంచె తగిలిన వెంటనే రివర్స్ వెళ్ళిపోతుంది. ఎవరు కీడు తలపెట్టారో వారి మీదకి పోతుంది. డోంట్ వరీ, దేవుడు నీతో ఉన్నాడు. ఆయన నీ ముందే ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. ఆత్మ నిన్ను బలపరచును గాక. ఆమేన్. బైబిల్ తెరుద్దాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. నేను ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు బలమైన మాటను బయలుపరిచారు. చేప కడుపులో ఉన్న యోనా. ఈరోజు దేవుడు మనకిస్తున్న మాట,
ఇది చేప కడుపులో ఉన్న యోన. చాలామంది యోనాలు ఉన్నారు కానీ బయట ఉన్నారు. ఈ యోన, ఈయన ఇంగ్లీష్లో జోనా అంటారు. ఈయన ఎందులోకి వెళ్ళాడంటే, ఎక్కడికి వెళ్ళాడు ఈయన? చేప కడుపులోకి వెళ్ళాడు. యోనా గ్రంథంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం అయినటువంటి యోనా గ్రంథంలో వాక్యంలోకి వెళ్దాం రండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఆ మత్స్యము కడుపులో నుండి యోనా యెహోవాను ఇలాగు ప్రార్థించెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన, అందరూ చేసుకోండి, నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములను నీ కరులను నన్ను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. అందరూ చదవండి. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. పర్వతములు పునాదుల్లోనికి నేను దిగి ఉన్నాను. నా దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈరోజు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే, యోనా అనే అతను ఒక పాస్టర్ గారు, ఏంటి, ఒక దైవజనుడు. ఈ దైవజనుడిని దేవుడు అన్నాడు, ఇదిగో యోనా, 1వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, నీవు నీనేవు పట్టణానికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? నీనేవు పట్టణానికి వెళ్ళు. నీనేవు పట్టణం మొత్తం పాడైపోతుంది, చాలా దుర్మార్గంగా ఉన్నారు వారు. వారికి నేను చెప్పిన మాట వెళ్ళి చెప్పు. వారు మీదకి ఉగ్రత వస్తుందని చెప్పు. వెంటనే యోనా సరే అన్నాడు. ఏమన్నాడు? ఓకే. తీరా చూస్తే కొన్ని ఆలోచన చేశాడు యోనా. వెళ్ళమన్నాడు నీనేవు పట్టణానికి. వెళ్ళిందాక ఉండి నేను అలా చెప్పిన తర్వాత వాళ్ళందరూ మంచి అయిపోయారు అనుకో. ఈయనేమో మాట మీద ఉండడు. ఈయన ఎవరు అందరూ చెప్పాలి. నీనేవు పట్టణానికి వెళ్ళు. చదవండి ఒకసారి అక్కడ ఏం చెప్పాడు. 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యెహోవాకు అమితే కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీనెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషుకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. ఆగండి, బాగా గమనించండి, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను, ఓకేనా? ఈ నీనేవు పట్టణానికి వెళ్ళి వాళ్ళందరికీ మీదకి ఉగ్రత వస్తుంది, వాళ్ళు పాడైపోతున్నారని చెప్పరా అన్నాడు. యోనా సరే అని చెప్పి ఓడరేవుకి వెళ్ళాడు. ఓడరేవు దగ్గరికి వెళ్ళాక మనసు మారిపోయింది. ఈయన ఎంత జాలి గలవాడు. నేను వెళ్ళి మీరందరూ పాడైపోతారు, దేవుని ఉగ్రత వచ్చేస్తుందంటే వారందరూ భయపడిపోయి అలాగే మనకి ప్రార్థన చేసేసుకున్నారనుకో. ఈయన
వారు పాడైపోతారని చెప్పమన్నాడు. కనుక నేను చెప్తాను, మళ్ళీ ఏదైనా మనసు మార్చేసుకుని పాడవరని వారిని కాపాడాడు అనుకో, నా మాట ఏమైపోతుంది? ఎందుకంటే యోనా చరిత్ర అంతా చూస్తే యోనా జీవితంలో 4 సమయాలు దేవుడు చెప్పిన కార్యాల విషయంలో యోనా ముందుకెళ్ళి చేస్తే 4 చోట్ల కూడా దేవుడు రివర్స్లో అక్కడ పనిచేశాడు. హల్లెలూయా చెప్పండి. వ్యాఖ్యాన చరిత్ర అంతా చూస్తే కొన్ని అనుభవాలు యోనాకు ఉన్నాయి. ఏమో నేను చెప్పిందాకోండి దేవుడు చేయకపోతే నా మాట ఏమైపోతుంది? సరిగ్గా ఓడరేవు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి అక్కడ తర్షీష్ పట్టణానికి వెళ్ళే వాడ ఉంది. అక్కడ బాగా గమనించండి. ఈయన ఇటు వెళ్ళే వాడెక్కాలి, అందరు చెప్పండి. నేనేమే పట్టణానికి వెళ్ళే వాడెక్కాలి. మీ పాలకొల్లు వచ్చే వాడెక్కమన్నాడు అనుకోండి, అంటే బెండమూరులంకి వెళ్ళి వాడెక్కితే బాగుంటుందా? ఎక్కడికి రావాలి? పాలకొల్లే ఎక్కాలి. బెండమూరులంకి వెళ్తే వెళ్ళనిస్తాడా బెండమూరులంక దక్కని? హల్లెలూయా చెప్పరే. ఆయన చెప్పింది మనం చేసేవనుకోండి, ఆయన చిత్తము నెరవేరిపోతుంది. ఆయన కాదని మనం ఎటు వెళ్ళినా మళ్ళీ అక్కడికే పట్టుకొచ్చి పెడతాడు ఆయన. ఈ యోనా పెద్ద ఆయన నీనేవు పట్టణానికి వెళ్ళి వాడెక్కడం మానేసి తర్షీష్ పట్టణానికి వెళ్ళి వాడెక్కాడు. అక్కడ కేవ్ ఇచ్చాడు, కొనుక్కున్నాడు, టికెట్ తీసుకున్నాడు. తీసుకుని వాడ అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. మనసు నెమ్మది లేక దేవునికి దూరంగా ఉందామని, ఇంకా ఈట వెళ్ళిపోదాం అనేసి సరిగ్గా ఆ వాడ బయలుదేరిపోయింది, సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. తర్షీష్ వెళ్ళే రూట్కి వెళ్ళిపోతున్నప్పుడు సరిగ్గా సముద్రంలో తుఫాన్ వచ్చేసింది. తుఫాన్ వచ్చి వాడ మునిగిపోయే పరిస్థితి వచ్చేసింది. వారికి తెలియక వాడలో ఉన్నటువంటి సరుకు అంతా తీసేస్తున్నారు. వాడలో ఎక్కువ తినేటువంటి ఆహారం ఎక్కువ ఉంటుంది. వాడలో ఎప్పుడైనా తుఫాను బాగా ఎక్కువైపోయి వెళ్ళవలసిన రూట్ కాకుండా ఇంకో రూట్ వెళ్ళిపోయింది అనుకోండి, వారికి ఆహారం కావాలని ఇంచుమించు 1 రోజులు 2 నెలలు ఆహారం అందులో స్టోర్ ఉంటుంది. వారు ఏం చేశారంటే వారికి ఉన్న ఆహార ధాన్యాలు, పప్పులు, ఉప్పులు అన్నీ చపాతీ పిండితో సహా సముద్రంలో పాడేశారు. తేలిక అవుతుందేమో అని. అయినా వాడ తేలిక కాలేదు, అది ఇంకా ఊగిపోతుంది. అప్పుడు వాడను నడిపే ఆ కెప్టెన్ ఏమన్నాడంటే, బాబు మీరు అక్కడ ఎన్నో వచ్చినది 6 వచ్చింది చూడండి. అప్పుడు వాడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చింది? లేచి నీ దేవునికి ప్రార్థించు, మనం చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించినేమో అని. అంతలో వాడవారు ఎవరిని బట్టి ఇంత కీడు వచ్చిందో అని మొదలెట్టారు అందరూ. అప్పుడు ఇతను అన్నాడు, ఈ చరిత్ర అంతా నేను మీకు 2 మాటలు చెప్తాను, ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎవరో మొత్తం దరిద్రుడు ఉన్నాడు మన దగ్గర. ఏంటి? ఎవడో ఒకడు ఉన్నాడు, ఎవరో ఒక మనిషి ఉంది, వాళ్ళని బట్టి వచ్చింది. మరి ఏం చేద్దాం? చీటేద్దాం. యోనా అన్నాడు, ఆ దరిద్రుడిని నేనే. మీరు అందరూ తిడుతున్నారే, ఎవరో అంటున్నారే, నేనే. అవునా? వాళ్ళందరికీ ఈ సాక్ష్యం చెప్పాడు. ఏమని? నన్ను దేవుడు నీనేమోకి వెళ్ళమన్నాడు, నేనేమో తర్షీష్ పట్టణం వెళ్ళి మీ వాడు ఎక్కాను, నన్ను కడకి వెళ్ళనివాడెత్తాను. నాకు అర్థమైపోయింది, నేను వెళ్ళి తప్పించుకుందాం అనుకున్నాను, కానీ ఆయన నన్ను వదిలేలా లేడు. మరేం చేయమంటావు? ఏం లేదు, మీరు అందరూ బ్రతికినట్లుగా. సేవకుడికి పెద్ద మనసు ఉంటుంది ఎప్పుడు కూడా. ఏంటి? మీరందరూ ఏవైతే నాకే, మీరందరూ సత్తే నేను సత్తానంటాం మనం. కానీ యోనా ఏమంటాడంటే, మీరందరూ బ్రతుకున్నట్లు, దేవుని చిత్తము నెరవేరినట్లు నన్ను తీసి సముద్రంలో పడేయండి అన్నాడు. వాళ్ళందరికీ ఎంతే పెద్ద మనసు ఉన్న వాళ్ళే వాడలో ఉన్న వాళ్ళందరూ, అరే ఈ మనుషుడిని ఒక్కడిని మనం ఎలా పాడేస్తాం? చీటీలు వేద్దాం. ఏంటి? చీటీలు. ఆ వాడలో ఉన్న వాళ్ళందరూ పేర్లు రాసి అందులో వేసి ఒక చీటీ తీయాలి. అది తీసినప్పుడు సరిగ్గా చీటీ ఎవరి పేరు వచ్చింది? మీరు పెద్ద సీనియర్లు అయిపోయారు, మీకు తెలిసిపోయింది. యోనా పేరు వచ్చింది. యోనా పేరు ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళందరికీ భయం వేసింది. యోనా అంటాడు, నో, మీరు నన్ను సముద్రంలో పడేయండి.
చూడండి పైన అంటున్నాడు 15వ వచనం, యోనాను ఎత్తి సముద్రంలో పడవేసి, యోనా కాళ్ళు చేతులు పట్టుకుని ఓం బోం ఓం బోం అని పడేశారు. అంతే. ఎందులో పడేశారు వాళ్ళు? సముద్రంలో. వాళ్ళు సముద్రంలో పాడేశారని అనుకుంటున్నారు వాళ్ళు. ఈయన పైన ఒకడు ఉంటాడు, ఊరుకోడైనా. తప్పు చేసినా మనం పాపం చేసినా ఎంత ప్రేమ అంటే ఆయనకి, కానీ కొంచెం పనిష్మెంట్ ఇచ్చాడు, నీసు కొంపులోకి పంపించాడు. ఓ చేపకు చెప్పాడు, ఓ చేప పాస్టర్ గారు వస్తారు, జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని అకామిడేషన్ వచ్చి పెట్టుకొని. ఆ చేప సరే బాబు అని చెప్పి, పెద్ద తిమ్మింగలం అనమాట. తిమ్మింగలం అంటే చాలా పెద్దగా ఉంటుంది. అది నోరు తెరిచి అలా రెడీగా ఉంది. వీళ్ళు ఈ ఓడలో ఉన్నటువంటి వారు యోనాను తీసి అలా సముద్రంలో పడితే సరిగ్గా అప్పుడే అది నోరు అలా తెరిచి ఆమ్మని మింగేసి సరిగ్గా సరాసరి వెళ్ళిపోయి, ఇదిగో ఈ ఫంక్షన్ హాల్లో మనం ఎలాగున్నామో ఆ కడుపు లోపలికి వెళ్ళిపోయాడు ఆయన. కడుపు లోపలికి వెళ్ళిన తర్వాత సెంటోసన్ వస్తుందా? యోనా ప్రయాణము మారిపోయింది. బాగా గమనించండి. యోనాను తీసుకెళ్ళి సముద్రంలో పడేశారు. సముద్రంలో అక్కడ దేవుడు చేపకు చెప్పాడు, మత్స్యము నోరు తెరిచిపెట్టుకుంది, మత్స్యము కడుపులోకి వెళ్ళాడు. వెళ్ళిపోయాక ఉంది సంగతి. చేపలు మనం తింటాం, కానీ చేప లోపల కట్ చేసినప్పుడు ఆ స్మెల్ ఎలా ఉంటుంది? ఇది భయంకరమైనటువంటి స్మెల్ వస్తుంది. లోపల అంతా చూస్తున్నాడు, జిగురుగా ముళ్ళు ఉన్నాయి అక్కడ, అన్నీ చేప కడుపులో ఉండవలసినవన్నీ ఉన్నాయి. అప్పుడు ఆయన జ్ఞానం వచ్చింది. ఆ చేప అలాగ మింగిన వెంటనే మన కిందకి వెళ్ళిపోయింది. అతను అంటున్నాడు, సముద్రము మట్టు కూడా నా తలకు తగులుతుంది అన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక అంటున్నాడు, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్తున్నాం. 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో అందరూ అండలం చేసుకోండి. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ఆగండి. అది ఇక్కడ కావాల్సింది. సముద్ర గర్భంలో చేప కడుపులో ఎవరు పడేశారు అంటున్నాడు ఈయన. రండి చెప్పాలి. మళ్ళీ చదవండి 3వ వచనం. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. దేవుడు సముద్రంలో పడేస్తాడా? దేవుడు అగాధంలో పడేస్తాడా? ఆ పరిస్థితి తెచ్చుకున్నది ఎవరు? యోనా. ఆయన సముద్ర గర్భంలో పడలేదు, నువ్వు వాడెక్కి చక్కగా వెళ్ళరా అని చెప్పాడు. ఈ కష్టాలన్నీ ఈయన కొని తెచ్చుకుని మళ్ళీ ఈయన ఎవరి మీద పెడుతున్నాడు? ఈయన. అందరు చెప్పాలి. మనం కూడా చాలా సమయాలు అనుకుంటాం, ఏమి ఇన్ని కష్టాలు ఎట్టాడా పరమ తండ్రి, నాకే పెట్టాలా, నాకేనా ఈ గొడవ, మా ఆయనకే రావాలా ఈ రోగం, నా బిడ్డకే రావాలా, ఇది నాకు దేవుడు పెట్టాడు. దేవుడు పెట్టాడు. మనము అవగాహన లేకుండా సమస్యను కొని తెచ్చుకుంటాం. మనం దేవుని వాక్యము ప్రకారం వెళ్ళినప్పుడు ఆయన చెప్పినట్టుగా వెళ్ళిపోతే ఆయనే చూసుకుంటాడు. అని నేను హల్లెలూయా. ఆయన నీనేమకి వెళ్ళమంటే ఈయన తర్షీష్కెళ్ళాడు. మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడు? అందరు చెప్పాలి. ఆ చేప కడుపులో ఆ నీసు వాసనలో భయంకరంగా ఆ భయము, ఆందోళన. అక్కడ అందులో సీట్ ఉంటుందా? మనం బస్సు ఎక్కితే పుష్ బ్యాక్ సీట్ లాగా ఉంటుందా? ఈ పక్కకి ఆ పక్కకి ఎక్కడ కాలు నిలబడదు, జారిపోతూ ఉంటుంది. చేప కడుపులో వెళ్ళి ఒక బుడగను తగులుతుంది. ఇదంతా కూడా కర్మ. ఏమనాలి దాన్ని? చెప్పాలి. మనం ఏమంటామంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు నా కర్మ, దేవుడు ఇలా పెట్టాడు, నేనేం చేయను, దేవుడు నన్ను ముంచేశాడు, దేవా నన్ను ఎందుకు ఇందులో పెట్టావు అంటాం. మనము సమస్యలు కొని తెచ్చుకుంటాం, కానీ సమస్యల్లో దేవుడు పెట్టాడు. బాగా గమనించండి. ఈరోజు వర్తమానం ఏంటంటే
ఒక అవగాహనతోటి మన ప్రయాణం కొనసాగాలి. ఏది చేసినా, ఎక్కడికి వెళ్తున్నా దేవుని చిత్తము తెలుసుకునే మనం వెళ్తే మన ప్రయాణము సుఖముగా ఉంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకవేళ దేవుని చిత్తము కాదని వెళ్ళిపోతే వదిలిపెట్టేవాడు కాదు. శ్రమలలో ముంచి ముంచి మరలా ఆయన అనుకున్న చోటకే నిన్ను తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఇక్కడ యోనా అంటున్నాడు, నన్ను ఈ సముద్ర అగాధంలో నువ్వు పడవేసావు. మనం ఎప్పుడైనా సరే ఏదైనా ఆయన కార్యము జరిగించే వరకు వినయముతో, విధేయతతో, సహనముతో కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము సమస్యల్లో పడిపోయాం. ఈరోజు నీవైనా నేనైనా ఎవరైనా కొన్ని సమయాల్లో మనము సమస్యల్లో పడిపోయినప్పుడు ఒకటే గమనించుకోవాలి, తండ్రి చిత్తం నెరవేరుతుంది తప్ప నా సొంత నిర్ణయం నెరవేరదు. నేను యేసయ్యకి లోబడాలి, ఆయన చిత్తానికి లోబడాలి. నేను ఏది చేసినా జ్ఞానముతోనే వెళ్ళాలి. హల్లెలూయా చెప్పండి. వాక్యంలోకి వెళ్దాం. యోనా అంటున్నాడు, నీవు నన్ను సముద్ర అగాధములో పడవేసేసావు. ఆయన నిన్ను నీనేవుకి వెళ్ళమంటే నువ్వు తర్షీష్కి వెళ్తున్నావు. హల్లెలూయా. మీరు దేవుని చిత్తము తెలుసుకుని బ్రతకండి, మీ ప్రయాణం సుఖముగా ఉంటుంది. నేను అనుకుంటాను, నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నేను ఒకటే ఆలోచిస్తాను, ధైర్యంగా ఎందుకుంటానంటే నేను ఆయన ఏది చెప్తున్నాడో దాని ప్రకారం వెళ్తాను. నేను అందుకని నా హృదయము తొందరపడదు. కొన్ని సమయాల్లో నేను తొందరపడిన దినాలనే కొన్ని సంవత్సరాల క్రితం ప్రతి సమయం చేప కంటే దరిద్రం కడుపులోకి వెళ్ళిపోయాం. మళ్ళీ దేవుడు బయటికి తీసుకొస్తాడు. యోనా సముద్ర గర్భంలో ఉన్నాను, మత్స్యము గొడుపులో ఉన్నాను, భూమి కిందకి వెళ్ళిపోయాను, నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, ఇన్ని కష్టాలు వచ్చాయని మళ్ళీ ఏడ్చి ప్రార్థన చేస్తే ఆ చేప మళ్ళీ తీసుకుని వచ్చి ఏం చేసింది, ఈత కొట్టుకుని వచ్చి నీనేవు పట్టణంలో కక్కింది. ఆయన చెప్పినప్పుడు వస్తే ఇస్త్రీ మడత నలగకుండా, చెప్పరా మీ సారీ నలగకుండా, మీకు చెమట పట్టకుండా, మీ మేకప్ లిప్స్టిక్ కరగకుండా చక్కగా ఉండి వచ్చేస్తావు. ఆయన చెప్పినట్టు చేయకపోతే నిన్ను నీ సువాసనలో పెట్టి, కంపులోకి పెట్టి, నిన్ను కొంచెం పనిష్మెంట్ చేసి, నిన్ను కావలసుకుని నలకొట్టి మళ్ళీ నీనేవకే తీసుకొస్తాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. అప్పుడు ఇలా ప్రార్థన చేస్తే దేవుడు నవ్వుకున్నాడు. చేప ఆ సముద్రంలో ప్రయాణం చేసి 3 దినాలు ఈత ఈదుకుంటూ నీనేవే పట్టణం వెళ్ళి ఆ సముద్రం అన్న కక్కింది. అప్పుడు అన్నాడు, స్నానం చేసేసి పొద్దుటే, సరే నువ్వు చెప్పినట్టే వచ్చానులే, నేను చెప్తాను అని నీనేవే పట్టణంతో తిరిగేసి మీరందరూ పాడైపోతారు, మీరందరూ నాశనం అయిపోతారు, దేవుడు చెప్పమన్నాడని చెప్పేసాడంతే. దేవుడు ఎలా వాడుకోవాలంటే అలా వాడుకుంటాడు. ఆయన ఎలాగ నిన్ను ఆశీర్వదించాలంటే అలాగ ఆశీర్వదిస్తాడు. నీవు దారి తప్పుతావేమో కానీ ఆయన మాట తప్పడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఈ దినము నాకెందుకు ఈ కర్మ, నాకు పిల్లలు పుట్టకపోవటం ఏంటి, మా ఇంట్లో ఎవరికి లేదు, నాకు ఈ మచ్చలు వచ్చేస్తున్నాయి ఏంటి, నాకు ఈ రోగం వచ్చిందేంటి, నాకెందుకు ఇన్ని అప్పులు, నాకెందుకు ఈ అవమానం అని అనుకుంటున్నావు కదా. నీవు దేవుని చిత్తమునకు దూరం అయ్యావు గనుక ఈ కష్టం వచ్చింది. ఇప్పుడు మరలా నువ్వు దేవుని చిత్తానికి లోబడాలి. ఎక్కడున్నావు అక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నావు. ఈరోజు శుభవార్త ఏంటంటే నీ ప్రార్థన దేవుని సముఖానికి చేరింది. మరలా కంపులో నుండి ఆయన నిన్ను వాడుకుని దీవించే స్థలానికి ఆయన నిన్ను నడిపించబోతావు. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. దేవా, నీ చిత్తము నా పట్ల నెరవేరుస్తున్నావు, నేను లోబడుతున్నాను, నీవు చెప్పినట్టు నేను నడవలేదు, ఓకే, నన్ను క్షమించు. యోనా, నన్ను సముద్రంలో పాడేయండి, నేను బ్రతకకూడదు ఇంకా అనుకున్నాడు. దేవుడు లేదు లేదు, నువ్వు బ్రతకాలే, నిన్ను మరణానికి గురి చేయను, నేను నిన్ను శ్రమకి గురి చేస్తున్నాను, నేను శ్రమకు గురి చేస్తాను. మరలా యోనా నీనేవే పట్టణానికి వెళ్ళాడు. నీకు ఎన్ని శ్రమలున్నా నువ్వు బ్రతుకుతున్నావు, ఎన్ని కష్టాలున్నా బ్రతుకుతున్నావు. అసలు నేను ఎందుకు బ్రతకాలి,
నాకెందుకు ఈ బ్రతుకని ఏడుస్తున్నావు. కానీ చనిపోకుండా ఉన్నావంటే ఇంకా నువ్వు చేప కడుపులో ఉన్నావు. నేడే సమయం ఆసన్నమైంది. నీవు దేవుని చిత్తము నెరవేర్చే సమయం ఆసన్నమైంది. దుర్వాసన విడిచి సువార్తను ప్రకటిస్తావు, దేవుని సాక్ష్యాన్ని ప్రకటిస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు, శుభకార్యాలు చేస్తావు, దేవుని ఎదుట నిర్దోషిగా ఉంటావు. దేవుడు నిన్ను మళ్ళీ తలగానే నిలబెడుతున్నాడు. నీ మాట రాజులు వింటారు, నీ మాట అధికారులు వింటారు. అనేక మంది ఎదుట మరలా గొప్ప సాక్షిగా దేవుడు వాడుకోబోతున్నాడు. నన్ను ఆశీర్వదించు. నా మీద ఎంత ప్రణాళిక ఉందా బాబు, ఇంత ఆలోచన చేసేవా? నీ చిత్తము నా పట్ల నెరవేర్చండి, నీ చిత్తములో నన్ను నడిపించు. నీవు చెప్పినట్టే చేస్తాను. నేను పాపము చేయనయ్యా. నాకు ఇంకా దుర్వాసన బ్రతుకు నాకు వద్దు. నీతో ఉండే సువాసన నాకు కావాలి. నీ రక్షణ సువాసన కావాలి. నీ రక్షణ సునాదము నాకు కావాలి. నన్ను ఆశీర్వదించు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు. నా పాపాలు క్షమించు. చేప కడుపులోనే బ్రతికేంది నా కుటుంబం. ఇక మీదట నేను నీవే పట్టణానికి రావాలి. ఈరోజు నీ దాసుడు ప్రార్థిస్తుండగా నా బ్రతుకులో నూతన అభిషేకము దయచేయి, నా బ్రతుకులో నూతన కృపను దయచేయి. నా పాపాలు క్షమించు, నా ఇంటి దోషాన్ని క్షమించు. నీ చిత్తానికి నేను లోబడుతున్నా.